జనసేన పార్టీ 13వ వార్షికోత్సవ సందర్భంగా నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ సంచలన వ్యాఖ్యలు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ మరియు పంచాయతీ అన్ని ఎన్నికల్లో అన్ని వార్డు మరియు పంచాయతీల్లో పోటీ చేస్తాం. జనసేన పార్టీ కార్యదర్శి, నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మరి 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. గత 2014లో కులాలకి మతాలకి అతీతంగా మరి పవన్ కళ్యాణ్ గారు కొద్దిమంది కార్యకర్తలతో మరి పార్టీ స్థాపించడం జరిగింది. కాలక్రమేణా మరి దినదినాభివృద్ధి అయి ఈరోజు మరి సుమారు 15 లక్షల సభ్యత్వం గల కార్యకర్తలతో మరి పార్టీ పద్ధతిగా చేయడం జరిగింది. ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి శాసించే స్థాయికి జనసేన పార్టీ ఎదిగింది. అలాగనే కేంద్ర స్థాయిలో కూడా మరి జనసేన పార్టీ శాసించే స్థాయిలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం చూస్తాం. రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవటం జరిగిద్ది. మరి ఈ యొక్క రాబోయే స్థానిక సంస్థల్లో మరి ఇక్కడ లోకల్గా అన్ని మున్సిపాలిటీ వార్డులు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, అన్నిట్లో నామినేషన్ వేయటం జరిగిద్ది. అధిష్టానం నిర్ణయం ప్రకారంగా ఎలా అయితే అలా జరిగిద్ది. వేయటం మటుకు ప్రతి వార్డు, ప్రతి పంచాయతీ సర్పంచ్కి, ప్రతి ఎంపీటీసీకి, ప్రతి జెడ్పీటీసీకి నామినేషన్ వేయటం తప్పనిసరిగా జరుగుద్ది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా 25 నుంచి 30 లక్షల సభ్యత్వం వచ్చే సంవత్సరానికి మరి 14వ వార్షికోత్సవం జరిగిద్దని నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు మన పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ గారి నేతృత్వంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. 2014లో తెలంగాణలో ప్రారంభమైన జనసేన పార్టీ ప్రస్థానం 2019లో పోటీ చేసి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి ఒక్క సీటుతో ఉన్న పార్టీ 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడంలోనూ తదనంతరం జరిగిన ఎన్నికల్లో 94% ఓట్లతో సుమారు 164 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం 11 స్థానాలకి పరిమితం చేయడం జనసేన పార్టీ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత కూడా మరి కూటమి ధర్మాన్ని పాటిస్తూ, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ సుమారు 3600 నామినేటెడ్ పదవులు తీసుకోవటం, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖతో అద్భుతమైన పరిపాలన చేస్తూ నభూతో నభవిష్యత్ అన్నట్టు పరిపాలన అంటే ఇలా ఉండాలి. మరి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలతో ఉన్న జనసేన పార్టీ ఇంత అద్భుతాలు చేస్తే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేస్తుందని చెప్పి ఇప్పుడు సామాన్య ప్రజలు పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు, పరమశత్రువులు ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మారినటువంటి పరిపాలన, అద్భుతమైన పరిపాలన, రామరాజ్యం పరిపాలన అందిస్తున్న పార్టీ జనసేన పార్టీ. ఇటువంటి పార్టీలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీకి ప్రాధాన్యం ఉన్నా లేకపోయినా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, సిద్ధాంతాల కోసం గౌరవనీయులు మన్నగారు జిలానీ గారి నేతృత్వంలో పల్నాడు జిల్లాలో జనసేన పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మా ఉద్దేశం. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పల్నాడు జిల్లా గతంలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. ఇప్పుడు కూడా ఈ నెల 17వ తారీఖు వరకు ఉంది. గతంలో 500 రూపాయల సభ్యత్వాన్ని 400 తీసుకొచ్చాం. మరి భారతదేశంలో 5 లక్షల రూపాయలు మొట్టమొదటిసారిగా ప్రమాదాలు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిన ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ. భవిష్యత్తులో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. మేము మాత్రం దమ్ముగా చెప్పగలం, నీతి నిజాయితీ కలిగిన పార్టీ జనసేన పార్టీ. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకత్వం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భవిష్యత్తులో మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.